సాంగ్లోనే విందాం. చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా మాట్లాడుతున్నావు. ఓకే, అందరికీ నమస్కారం. పిల్లలు, మనమే లవ్లో పడ్డవాళ్ళు, లవ్లో పడిన వాళ్ళు, కాపురాలు చేస్తున్న వాళ్ళు, కాపురాలు చేయని వాళ్ళు, కాపురాలు చేయబోయేవాళ్ళు, మీ అందరికీ మనమే. చాలా విషయాలు ఉన్నాయి, మీరు అవి నేర్చుకుని అలా చేస్తారో లేదో తెలియదు, కానీ డైరెక్టర్ ఏదో చెప్పడానికి ట్రై చేశాడు, హీరో దాన్ని కన్వే చేసేసారు. నేను సినిమా చూశాను, చాలా బాగుంది, పిచ్చపిచ్చగా నచ్చేసింది. ముందుగా లెట్ మీ టాక్ అబౌట్ శర్వ. నా కడుపులో పుట్టలేదే కానీ శర్వ నా కొడుకే. నేను శర్వ గురించి చాలా విన్నాను, అందరూ విన్నారు, అందరూ చెప్పుకుంటున్నవే. నేను ఇప్పుడు ఇక్కడ చెప్పాలని అనుకుంటున్నాను. ఫస్ట్గా చాలా బ్రిలియంట్ యాక్టర్, వెరీ హార్డ్ వర్కర్ శర్వానంద్. నెక్స్ట్ జెంటిల్మ్యాన్, అ క్లాసీ జెంటిల్మెన్ శర్వానంద్. ఎప్పుడు అందరితో మనమే అంటూ కలిసిపోతాడు శర్వానంద్. హార్డ్ వర్కింగ్ అండ్ ఫోకస్ ఎప్పుడు ఉండి ఇన్ని ఇయర్స్ దాన్ని విత్స్టాండ్ చేసుకుని సస్టైన్ చేసుకున్నాడు అంటే అది తప్పకుండా తనలో ఉన్న ఆ జయం, ఆ గోలు. నేను ఒక ఈగల్ లాగా ఎప్పుడు అందరికన్నా హైగా నేను అలా ఫ్లై అవ్వాలని ఫిక్స్ అయిన శర్వానంద్ వల్లే 20 లాంగ్ ఇయర్స్ ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదండి. అండ్ సస్టైనింగ్ ఇట్ అంత ఈజీ కాదు, దానికి కన్సిస్టెన్సీ కావాలి. ఇది చాలా బాగుంది, ఇలాగే ఉండు, ఇంకా పైకి ఎదుగుతూనే ఉంటావు నాన్న. నేను తల్లిగా ఇక్కడి నుంచి నేను చూస్తూనే ఉంటాను. అండ్ ఇది అఫ్కోర్స్ నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ లాంగ్ జర్నీ అంటాం కదా. ఎప్పుడు నేను దీంతో నేను పెద్దగా అచీవ్ చేసేసాను అనుకుంటే జర్నీ అక్కడితో ఆగిపోతుంది. అది నేను కూడా, మనం చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో ఐ రియలీ సాట్ అండ్ థాట్ అబౌట్ ఇట్. 35 ఫిల్మ్స్ ఇస్ నాట్ ఈజీ, ఎస్పెషలీ హీరో అంటే. ఒక హిట్ వస్తే హీరో అంటారు, ఒక ఫ్లాప్ వస్తే కూడా హీరోనే అంటారు. సో శర్వానంద్ గురించి నేను విన్న ఇంకో మాట కూడా, ఎక్కువ హిట్సే తన ఖాతాలో పెట్టుకుని ఫెయిలియర్స్ని చాలా తక్కువలో పెట్టుకుని హిట్స్తో ముందుకు వెళ్ళిపోతూ ఫెయిలియర్స్లో ఏం కరెక్ట్ చేసుకోవాలి అన్నది చాలా ఫోకస్డ్గా పెట్టుకున్న శర్వానంద్కి నా కృతజ్ఞతలు. ఇలాంటి ఓపిక నీ వయసులో ఉన్న పిల్లలకి ఉండడం చాలా అరుదు, అది నీకుంది నాన్న. ఇట్స్ అగైన్ అ వెరీ గుడ్ క్వాలిటీ టు మూవ్ అహెడ్. అండ్ నౌ కమింగ్ టు ద ఫిల్మ్ అండి, మనమే. నేను అన్నప్పుడు చాలా బోరింగ్ అండి. నేను అంటే ఎలా వెతుక్కోవాలి, ఎవరు ఉండరు, నేను మాత్రం ఉంటాను, అంతే కదా. మనం అన్నప్పుడు చాలా బలం, చాలా అందం, అది ఒక మంచి ఎనర్జీ. సో ఈ సినిమా టైటిలే ఈ సినిమాకి ఎనర్జీ. సో మనమే ఒక చాలా మంచి చిలిపి సినిమా అండి. ఇందులో చాలా న్యూయాన్సెస్ ఉన్నాయి. ఇది ఆదిత్య శ్రీరామ్ తన పెళ్లి నుంచి తీసుకుని రాశాడా ఏమిటో తెలియదు, కానీ దెర్ ఇస్ సంథింగ్ రిలేటెడ్ ఐ ఫెల్ట్ అ బిట్. ఐ డోంట్ నో, దిస్ ఇస్ జస్ట్ నా విజన్ అండి ఇది. కొన్ని విషయాలు చెప్పి చెప్పనట్టు, నేను సినిమా చూశాను కాబట్టి నాకు తెలుసు, చెప్పి చెప్పనట్టు చిలిపి విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈ సినిమాలో చాలామంది కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే, లవ్ ఎప్పుడు ఇలా ఎక్స్ప్రెస్ చేయలేం, తీయని మాటల్లాగా ఉండదు. లవ్ చాలా వేరియేషన్స్ ఉంటుంది, చాలా డెప్త్ ఉంటుంది, ఇంటెన్స్ ఉంటుంది, ఒక్కొక్కసారి సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ లవ్. అవన్నీ ఈ సినిమాలో ఉంది, మనమేలో తప్పకుండా ఉంది. మీరందరూ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలి, చాలా బాగా చేశాడు అబ్దుల్. ఇది ఏఆర్ రెహమాన్ బిగినింగ్ స్టేజెస్ లాగా నాకు అనిపించింది. సో ఇట్స్ అనదర్ వన్ బిగ్ వాయేజ్ ఫర్ యూ. మ్యూజిక్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ మనమే. సో కంగ్రాచులేషన్స్ అబ్దుల్. ఇక వస్తే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఏమో ఇది నా సంస్థ అని చెప్పాలి. ఇట్ ఈస్ మై హోమ్ ప్రొడక్షన్. ధమాకా అన్న సూపర్ హిట్ ఇచ్చి దాంతో ఫాలోడ్ బై కార్తికేయ 2 అన్ని 100 crore క్లబ్సే. సో మనమే అగైన్ ఇట్స్ గోయింగ్ టు బి a 100 crore క్లబ్ అండ్ డెఫినెట్లీ శర్వానంద్స్ మైల్ స్టోన్ ఇన్ దిస్ ఫిల్మ్. కమింగ్ టు కృతి శెట్టి, వాట్ అ గార్జియస్ గర్ల్. ఈ అమ్మాయి డింపుల్తోనే అందరు నన్ను పడేస్తుంది అనుకుంటండి. షీస్ గాట్ అ బ్యూటిఫుల్ డింపుల్, ఐ ఎన్వీ దాట్.
అండ్ అ వెరీ మిస్chievous గర్ల్. షీ డజంట్ లుక్, మీరందరూ అనుకుంటున్నారేమో చాలా అలా అని. షీఈస్ వెరీ నాటీ, ద డింపుల్ సేస్ ఇట్ ఆల్. అండ్ ఐ అడ్మైర్ హర్. చాలా మంచి తెలుగు మాట్లాడుతూ చక్కగా షీ క్యారీస్ హర్ సెల్ఫ్. It's very nice, Kriti, watching you on screen. It's a celebration. This itself, you know, is a very good energy anamata oka sinemaki. Coming to all the beautiful girls out here, I watched all your work. Peru peruna prati technician, the girls and the boys, of course. Don't get angry, I'm coming to you. Anyways, so andaru chala chakkaga chesaru. Chala manchi sinemaki మనం ఎక్కడో ఒక్క చోట అలా ఉంటే చాలు అని అనిపిస్తుంది మనకి కొన్ని సినిమాలు చూసినప్పుడు. అయ్యో మనం అందులో ఉంటే బాగుంటుంది కదా అని. సో తర్వాత ఎలా సర్దుకుంటాం కదా, వాళ్ళు ఉన్నారు కదా, బాగా చేశారు కదా, అలాగా ఒక చిన్న సర్దు. బట్ ఎక్కడో మనం అనుకుంటూ ఉంటాం కదా, అలాగా ఒక మంచి సినిమాలో మనందరం ఉన్నాం. అందరూ చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ యూ ఆల్. అండ్ లైఫ్ ఏమో ఎప్పుడండి అవతల వాళ్ళని చూసి మెచ్చుకోవడం, ఫర్గివ్ చేయడం, ఇది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఫర్గివ్నెస్, మెచ్చుకోవడం ఈ సినిమాలో మీరు చూసి కొంచెం నేర్చుకుంటారు కూడాను. నాకు చాలా నచ్చింది ఆ విషయాలు. అంత ఈజీగా ఎవరిని మనం అలా ఫర్గివ్ చేసేలేవండి, దానికి చాలా పెద్ద మనసు కావాలి. సో అది చిన్నపిల్లల చేత చాలా బాగా చూపించారు డైరెక్టర్. ఆ చిన్నపిల్లలు ఎవరో కాదండి, ఎదిగిన పిల్లలే. నా కొడుకు శర్వానందును, హీరోయిన్ కృతి శెట్టి. ఇట్ ఈస్ నైస్. నౌ కమింగ్ టు ద బుల్లి కృష్ణుడు. వీడేంటండి ఆ బుడ్డగాడు, ఇంతే ఉన్నాడు వాడు, పచ్చిమిరకాయ సైజులో ఉండి ఎంత ఆట పట్టించాడండి వాళ్ళిద్దరిని. హీ వాజ్ ద బ్లాక్ బస్టర్ ఆఫ్ ద మూవీ. నాకేదో ఒక కుట్టి సైజు బ్రహ్మానందం, ఆలి, మొత్తం ఏదో పెద్ద ప్యాకేజ్. చిన్నప్పుడు మన మహేష్ బాబు వీళ్ళందరినీ కలిపి చూసినట్టుంది. ఏదో గమ్మత్తుగా ఉన్నాడండి పిల్లోడు. ఎప్పుడో ఏలేస్తాడు వీడు తెలుగు ఇండస్ట్రీని, తప్పకుండా ఏలేస్తాడు ఈ పచ్చిమిరకాయ గాడు. చాలా బాగా చేశాడు. నేను పెట్టిన పేరు అనమాట వాడికి, పచ్చిమిరకాయ అని. సో కంగ్రాచులేషన్స్ బంగారు తండ్రి. కృష్ణుడిలాగా, ఒక బుల్లి కృష్ణుడిలాగా భలే చేసే ఉన్నాను నా సినిమాల్లో. నీ ఎక్స్ప్రెషన్స్, మీ నాన్న నీకు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి పట్టుకొచ్చారో తెలియదు కానీ నిన్ను స్పెషల్గా చాలా రెడీ చేసి తీసుకొచ్చారు, అది తెలిసిపోతుంది. చాలా బాగా చేసావు నాన్న. ఈ అమ్మమ్మ ముద్దులు నీకు. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈజ్ ఆల్వేస్ గివెన్ వెరీ గుడ్ క్వాలిటీ ఫిల్మ్స్ అండి. సో ఇందులో మా విశ్వప్రసాద్ గారు, ఆయనకి తోడుగా ఎప్పుడు మా వివేక్ కుచ్చిపుట్లు గారు, వీళ్ళు కాంబోనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దే వెరీ కామ్ పీపుల్, ఎక్కువ మాట్లాడరు. జస్ట్ ప్రొడక్షన్కి ఏం కావాలి అవన్నీ వెళ్ళి చేరుతున్నాయా, టైంకి అన్నీ జరుగుతున్నాయా వాళ్ళకి, ఆర్ దే ఏబుల్ టు రోల్ ఇట్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ హిండరెన్స్ అన్నదే వాళ్ళ ధ్యేయం. ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఉన్నంత వరకు మంచి సినిమాలు ఉంటూనే ఉంటాయి, అవన్నీ సక్సెస్ఫుల్లే ఉంటాయి. ఆ సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడే ఇండస్ట్రీ హెల్తీగా ఉంటుందన్న విషయం మన అందరికీ తెలుసు. సో ఇట్స్ ఫెంటాస్టిక్ టు వర్క్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. పత్రికేయ మిత్రులకి, ఇన్నేళ్ళు నన్ను మీరు నిజంగా చాలా ఆప్యాయంతో, అనురాగంతో నన్ను చూసుకున్నారు. నాకు ఇది చాలండి. ఇంతకన్నా జీవితం ఏం కావాలండి, ఇది చాలండి. థ్యాంక్ యూ. మనమే June 7th థియేటర్స్లో మాత్రమే చూడాలి, థియేటర్స్లో మాత్రమే చూడాలి. ఎవరెవరు చూడాలి ఇప్పుడు? ఎస్, అఫ్ కోర్స్ ఈ టీనేజర్స్ అందరూ హీరోయిన్స్ కోసం వచ్చేస్తారు. తప్పకుండా అబ్రాడ్లో ఎక్కడున్న విదేశాల్లో ఎక్కడ ఉన్న స్టూడెంట్స్, తల్లిదండ్రులు తప్పకుండా చూసే సినిమా ఇది. మీ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అక్కడ మీరు పడే కష్టాలు, ఆనందాలు, సంతోషాలు, అవుటింగ్స్, ఈటింగ్స్, డేటింగ్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ పేరెంట్స్, ఎంతోమంది మిస్ అవుతాం వాళ్ళని. ఎంతమంది పేరెంట్స్ నాతో మొరపెట్టుకునేవాళ్ళు, అవన్నీ కూడా ఈ సినిమాలో ఉంది. ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బాటమ్ లైన్ ఫర్ ద ఫిలిం. మీ వాళ్ళు, మీ ఫ్రెండ్స్, మీ రిలేషన్స్ వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా, నేను చాలా మిస్ అవుతున్నాను, వాళ్ళు అక్కడున్నారు, నేను ఇక్కడున్నావు అని. దాంట్లో ఉన్న డెప్త్ కూడా ఈ సినిమాలో ఉంది. మీరు తప్పకుండా చూసి ఆనందిస్తారని చెప్పకూడదు. నన్ను ఎందుకలా చూస్తున్నావు అంటే, మా డైరెక్టర్ గారు ఒక క్లాస్ చూసేస్తున్నారు, ఇప్పుడు సినిమా మొత్తం చెప్పేసింది ఏంటి అని. చెప్పలేదులే, ఉంచాను.
జూన్ 7 దాకా చాలా ఉంచాను. తప్పకుండా అందరూ చూసి మనమే మనమే అని చెప్పి గెలిపించండి. థ్యాంక్ యూ తులసి గారు. మనమే అనే ఫీలింగ్ ఒక్కసారి తీసుకొచ్చేసారు అండ్ ఒక్కసారి వైబ్